గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 185వ జయంతిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నుంచి అనంతరాం సమీపంలోని శ్రీ సేవాలాల్ ఆలయం వరకు గిరిజనులు శోభాయాత్ర నిర్వహించారు. భోగ్ బండారో కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తమ అనుచరులతో పాల్గొన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా సేవాలాల్ ఉత్సవాలను పోలీసు పహారా మధ్య బంజారా సాంప్రదాయ పూజా కార్యక్రమాలతో నిర్వహించారు. అనంతరం జరిగిన సభా వేదికపైకి తమను పిలవాలంటూ బరాసా కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. పోలీసులు నినాదాలు చేస్తున్నా కూడా వారిని బయటకు పంపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ జయంతిని పురస్కరించుకుని ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడాన్ని హర్షించారు. గత 10 సంవత్సరాలుగా సేవాలాల్ జయంతిని చేస్తున్నారే తప్ప ఆలయాన్ని నిర్మించలేదని, త్వరలో ఆలయాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని అంతా ఒక ట్రస్ట్ కింద ఏర్పాటు చేసి చైర్మన్ గా కలెక్టర్ను నియమిద్దామన్నారు. శ్రీ సేవాలాల్ తన తాత్విక చింతనతో ప్రజలను సన్మార్గంలో నడిపించారని, అహింసా మార్గంలో ధర్మంగా సత్ప్రవర్తనతో జీవించాలని బోధించారని, ప్రకృతితో మమేకమై అడవులను సంరక్షించి తోటి వారి పట్ల స్నేహపూర్వకంగా సేవాలాల్ చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ కూడా అనుసరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ మాట్లాడుతూ ఈ భూమిని నేను పైసలు పెట్టి కొన్నానని, దేవాలయాన్ని నిర్మించి జాతికి అంకితం చేస్తానని, నిరుపేద బంజారాలు ఈ ఫంక్షన్ హాల్లో వివాహాలు చేసుకుంటే ఉచితంగా చేసుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, బంజారా సోదరులు పాల్గొన్నారు. కాకపోతే దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా మనం ఆలయ ప్రాంగణాన్ని డెవలప్ చేసుకున్నాం, కానీ ఒక్క శంకుస్థాపన చేసి గుడి పూజ చేసి ఈ పార్టీ కనుక మీరు గుడిని నిర్మించడం అయి ఉంటే ఈ పార్టీకి అయిపోయేది. గౌరవ శాసనసభ్యుల చేతుల మీదుగా ఆ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనందరం వీక్షించేవాళ్ళం. ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే అక్కడే ఉన్నట్టుగా ఈరోజు ఎటువంటి శ్రద్ధ చూపకుండా కేవలం ఏదో వస్తున్నాం, విజయవంతంగా ర్యాలీ తీస్తున్నాం, ఇక్కడికి వస్తున్నాం, భోగు బండారో చేస్తున్నాం, పోతున్నాం. 10 సంవత్సరాలైంది, ఏ రోజు కూడా ఒక అడుగు వేసి మనం గుడిని నిర్మిద్దాం, మనందరం కలిసి తలప చేద్దామని చెప్పేసి ఏ రోజు వాళ్ళకి ఆ మనసు రాలేదు. అందుకే నేను తెలియజేస్తా ఉన్నా, రాబోయే రోజుల్లో మనం అందరం కలిసి గుడిని నిర్మిద్దాం. గుడిని నిర్మించి గుడితో పాటు ఉన్నటువంటి మొత్తం పహారిని మొత్తం మనం జాతికి అంకితం చేసి ఎందుకంటే మనం చూసాం సంత్ సేవాలాల్ మహారాజ్ గారు ఏమన్నారు, మనము లంబాడీలు అంటే కేవలం మనం ఉప్పు అమ్ముకొని అడవుల్లో అటు సంచార జాతులుగా ఉన్న మనని సంత్ సేవాలాల్ మహారాజ్ గారు మీరు ఒక గూడెం లాగా, ఒక తండాలాగా మీరు ఉండండి, చదువు